నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్. లవ్ మౌలి ఈ మూవీ 2 hours 15 minutes వాచ్ టైం తో రన్ అవుతుంది. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా ఐడియా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పర్వాలేదనిపించింది. నెరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సినిమా కంక్లూజన్ విషయానికి వస్తే ఇద్దరు ప్రేమికుల మనసు ఎప్పుడూ ఒకేలా ఉండడం కంటే డిఫరెంట్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మెసేజ్ ను కన్క్లూజన్ లో ఈ కాన్సెప్ట్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేం, ఎందుకంటే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి. మెయిన్ గా స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఎవరు లేని వారుగా పుట్టి పెరిగిన ఒక పెద్ద టాలెంటెడ్ పెయింటర్ అయిన మౌలి అంటే హీరో నవదీప్ అన్నమాట. ఈయన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలియకుండానే పెరుగుతాడు. అలాంటి మౌలి ఒక రోజు ఇలాంటి లక్షణాలు అమ్మాయి కావాలి అని ఊహించుకొని ఒక అందమైన పెయింటింగ్ వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది, హీరో లైఫ్ లేకి లవ్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది, చివరికి ఏమైంది అనేది సినిమా స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్, ఆఫ్టర్ లాంగ్ టైం హీరో నవదీప్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ లెంగ్త్ హీరోగా చూస్తాము. ఫుల్ స్కోప్ ఉన్న హీరోయిన్ ఇలాంటి అల్ట్రా బోల్డ్ కంటెంట్ చేయాలంటే గట్స్ ఉండాలనిపిస్తుంది. అలాగని ఓన్లీ ఎక్స్పోజింగ్ ఇందులో పరిమితం కాదు. యాక్టింగ్ విషయానికి వస్తే మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. గెస్ట్ అపియరెన్స్ లో దగ్గుబాటి రానా గారు డిఫరెంట్ గా ట్రై చేశారు. ఓవరాల్ గా చూస్తే కాన్సెప్ట్ బాగుంది. జనరల్ గా అబ్బాయిలు నాకు ఇలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలి అని అనుకుంటుంటారు. అలాంటి సమయంలో నిజంగా కోరుకున్న అమ్మాయి జీవితంలోకి వస్తే ప్రతిసారి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని డైరెక్టర్ మనకు చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. ఇక మైనస్ పాయింట్స్, మూవీ స్లోగా వెళ్తుంది. సినిమా చూసేటప్పుడు ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్ లో కంపారిజన్ చేస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బుల్లెట్.